అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఊబర్ రిజర్వేషన్ ట్రిప్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. తర్వాత రాత్రి పికప్ 10:55కి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మన చార్మినార్ శంషాబాద్ రూట్లో వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మంత్రాలయం ట్రిప్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మా ఫ్రెండ్ది షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళినాక నేను వాళ్ళు దిగేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పనుకున్నాక వచ్చిన తర్వాత స్ప్రే చేసి ఒక ఆయన తలకాయ పెట్టాడు, ఒక ఆయన స్ప్రే చేశారు. నేను వాళ్ళని దొబ్బేసి పరిగెత్తి మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను మా మంత్రాలయం పిఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇది ఇక్కడ నందవరం పిఎస్కి పరిధిలోకి వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక సార్ కూడా వచ్చారు, ఎస్ఐ సార్ కూడా వాళ్ళంతా వచ్చారు. తర్వాత టోల్ గేట్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడికి సిఐ సార్ కూడా వచ్చి నన్ను తీసుకొని ఆ టోల్లో చెక్ చేసి తర్వాత మాబ్నర్ సైడ్ తీసుకెళ్ళాడు. ఎక్కడ తిన్నారు ఏంది అక్కడ వీడియోలు చూద్దాం అది అని చెప్పి. నమస్కారం. మనకు 5వ తారీఖున ప్రసాద్ అనే వ్యక్తి ఊబర్ ద్వారా ఒక 2 వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయంకి వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే వాళ్ళిద్దరూ కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూరు మీదుగా మంత్రాలయంకి వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మన నందవరం మీట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం, అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయి వచ్చిన తర్వాత ఈ డ్రైవరు కారులో పడుకుంటుండగా వీళ్ళిద్దరూ వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతన్ని కొట్టి ముఖానికి స్ప్రే కూడా కొట్టి బయట నూకేసి కార్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. సో దానిపైన ప్రసాద్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగల్కోట జిల్లా వ్యక్తి. తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి, అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోట జిల్లాలోనే ఇంకొక విలేజ్ అతను. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది. సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఏఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఆ 2వ ముద్దాయి పరారులో ఉన్నాడు. ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతూ ఉంది. త్వరలోనే అతను కూడా పట్టుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు విక్రమసింహ, సిఐ ఎమ్మినూ రూరల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.